లవ్ జిహాద్ అని ఇప్పుడు అప్పుడు లేకుండే, అవును. ఇప్పుడు బాగుంది లవ్ జిహాద్ అని. నేను అప్పుడు రాసిన లవ్ జిహాద్. ఓ కళాశాల అమ్మాయిని పాకిస్తాన్ ఏజెంట్ వాడు భారతీయుడే ఉండి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె తల్లి గారింటికి వస్తుంది, గర్భవతి అవుతుంది. గర్భవతి తల్లి దసరా పండుగ నాడు తన ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి వాళ్ళ బెడ్రూమ్ లా ఇద్దరు పాకిస్తాన్ ఏజెంట్లు, ఈయన కూడా వీడు భర్త కూడా పాకిస్తాన్ ఏజెంటే, ముచ్చట్లు పెట్టుకుంటారు. ఏం ముచ్చట్లు పెట్టుకుంటారు, యుద్ధం సృష్టించాలి అని మాట్లాడుకుంటే, అరే నువ్వు హిందూ పేరు పెట్టుకున్నావు కానీ నీ పేరు అది కాదు కదా, లావులో నీళ్లుతున్నాను వాడంటే, అదే అట్లా మాట్లాడదురా, అట్లా అనద్దురా, నేను నిజమే, నేను పాకిస్తాన్, మీరేక నేను కూడా ఏజెంట్నే, కానీ బాధ్యత నాకు ఎక్కువ ఉంది. ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటుంటే ఇవి కిటికీల నుంచి చూస్తుంటుంది భార్య. కిటికీ నుంచి చూసి అమ్మా చాలా ప్రమాదకరంగా ఉన్నారు వీళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉండకూడదు భూమి మీద అసలు అని చెప్పి లైసెన్స్ తుపాకీ ఉంటుంది ఆమె దగ్గర, పిస్టల్ ఉంటుంది ఆమె దగ్గర. ఆ తుపాకీ తీసుకొచ్చి దాని ముగ్గురి పేల్చేస్తుంది. దేహం కంటే దేశం మిన్న అనే సూత్రం మీద ఆ కథ నడిచింది.